హాయ్ అండి. అప్పుడెప్పుడో పెళ్ళైన తర్వాత గుడ్డు పులుసు చేశాను. మా ఆయనకు నచ్చలేదు, ఇంకెప్పుడు చేయొద్దనేసారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకెప్పుడు గుడ్డు పులుసు అయితే చేయలేదనమాట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గుడ్డు పులుసు చేశాను. మరి ఎన్నాళ్ళు చేయింది ఇప్పుడే ఎందుకు చేశాను అంటే, ఫుడ్ ఆన్ ఫార్మ్ అనే ఛానల్లో బాబాయ్ గారు చేసిన గుడ్డు పులుసు చూసి చేశానమాట. ఆ బాబాయ్ చేసిన వంటలు నేను చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను, చాలా బాగా వస్తుంటాయి. ఆ ధైర్యంతోనే ఈరోజు నేను గుడ్డు పులుసు అయితే ట్రై చేశాను. మా పిల్లలు ఎక్కువ కారం అసలు తినరనమాట, అందుకనే అన్నిట్లోనూ కారం తగ్గించే వేస్తాను. అసలే వర్షాలు పడి వాతావరణం చల్లగా ఉందంటే దానికి తోడు నాకు జలుబు దగ్గు, అందుకోసమనే ఎప్పుడు వేసే కంటే కొంచెం ఎక్కువే పచ్చిమిరపకాయలు కారపొడి వేసా అనమాట. మా పిల్లలు ఖచ్చితంగా తిని కారం అంటారని ముందే తెలిసి వాళ్ళకి ఉడకబెట్టిన గుడ్లు కొన్ని ఉంచాను, అలాగే పప్పు కూడా సపరేట్గా వండేశాను. ఈ గుడ్డు పులుసు తిని మా ఆయన ఏమంటారో ఏంటో అనుకున్నాను, కానీ తిన్నాక చాలా బాగుంది, ఇంకెప్పుడైనా వండితే ఇలానే వండనైతే చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మరి మీలో ఎంతమంది గుడ్డు పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.